నా చిట్టాలి మొక్క వాట్ ఏ వండర్. ఒక పని చెప్పిన మా ఆయనకి ఎంత మంచి పని చేసాం చూడు. చాలా కష్టపడి రసగుల్లాలు చేసినాం మేము. అసలు తింటే మొత్తం పైన డాల్డా డాల్డా అతుక్కుంటుంది. ఈమె పోస్తూనే ఉంది. ఎవరైనా వీడియో తీయాలిరా, పండుగ మీకైనా వీడియో ఫోన్. హ్యాపీ దివాళీ అందరికి. అయితే ఇంకా దివాళీ అంటే మనం నైట్ టైంలో చేసుకుంటాం కాబట్టి డే అంతా కొంచెం రెస్ట్ తీసుకొని ఫేస్ గ్లో రావడానికి కొంచెం సేపు పడుకున్న తర్వాత ఇప్పుడు 5 అవుతుంది టైం. ఇప్పుడు గెట్ రెడీ వీడియో చేసేద్దాం. కాదు మొత్తం దివాళీ షూట్ చేసేద్దాం. అయితే ఇది నా అవుట్ఫిట్, పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్. ఇది అంటే మొత్తం రెడీ అయిన తర్వాత మొత్తం రెడీ అయినాక చూపిస్తా. అయితే నా చిట్టల్లి అవుట్ఫిట్ కూడా చూపిస్తా. ఇప్పుడు నా చిట్టల్లి ఎట్లుందో చూడండి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కలుద్దాం. ఇది నా చిట్టల్లి అవుట్ఫిట్. బాగుంది కదా. చెప్పు, ఇది నా అవుట్ఫిట్ అని చెప్పు. అయితే నా చిట్టలకి మంచిగా కొప్పేసి పువ్వులు వేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎట్లుంటుందో. లాస్ట్ ఇయర్ మొత్తం దిష్టి తగిలింది నా చిట్టలకి. మంచిగా రెడీ అయింది, 1 minute శారీ కట్టింది అని చెప్పి. చాలా దిష్టి తగిలింది. ఈసారి మాత్రం పట్టుదల పట్టుకుంటుంది. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సింపుల్గా ఇట్లా ఒక్కటే సింపుల్ చైన్ వేసుకుందామని డిసైడ్ అయిపోయినా. ఈరోజు సింపుల్గా రెడీ అయిపోదామని. ఇవి నేను చెంపసరాలు చార్మినార్ నుంచి తీసుకున్నా. అండ్ ఇది కూడా చార్మినార్ నుండే తీసుకున్నా. ఇప్పుడు దీంతో స్టైల్ చేసేద్దాం. ఇప్పుడు నేను మీషోలో తీసుకున్న బొగుడులు కలర్ మ్యాచింగ్ అని, డ్రెస్ మ్యాచింగ్ అని కొన్ని వచ్చినాయి. ఇవి 130. బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇక కానీ చోవే వావ్ సూపర్ ఉంది. కొంచెం డిఫరెంట్గా శారీ మ్యాచింగ్, డ్రెస్ మ్యాచింగ్, కలర్ మ్యాచింగ్. వావ్, మీషోలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మా అక్క ఇప్పుడు నాకు పూలు పెడుతుంది. అది రెడీ కాలేదని చెప్పి వీడియో తీయకు అని చెప్తుంది. గొంతు పిసుకు చంపేటట్టుంది. నువ్వు గొంతు పట్టుకొని పూలు పెడతారు ఎవరైనా? నా చిట్టల్లి చాలా రెడీ అవుతుంది. ఆమె ఒక్కతే ఏం రెడీ అవుతుందేమో. నేను రెడీ. రండి ఇట్లా వేసుకోవాలి పూలదండ. రండి వస్తుంది కదా ఇట్లా. ఇటు సైడ్ వేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, తనే వేసుకుంది ట్విస్టెడ్ హెయిర్ స్టైల్. హాయ్. నా చిట్టల్లికి కమ్మలు కుట్టిద్దాం అనుకుంటున్నా. కార్తీక మాసం, ఇప్పుడు ఈ మాసంలోనే. ఎక్కడ కుట్టిస్తే బాగుంటుంది? గుళ్ళోనా, ఇంట్లోనా? మీరే చెప్పాలి. గుళ్ళోనా? గుళ్ళో చెవులు కుట్టిద్దాం. ఇంకా ఇప్పుడైతే స్టిక్కర్స్తో మేనేజ్ చేసేస్తున్నా. కానీ నెక్స్ట్ వీడియో మాత్రం చెవులు కుట్టించే వీడియో వస్తుంది. ఈ సెప్టెంబ్స్ నేను మీషోలోనే తీసుకున్నా. నా చిట్టల్లికి మొత్తం స్టోన్స్. నాకు గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ వైట్ స్టోన్ పెట్టుకుంటున్నాను. చెప్పు, నా చిట్టల్లి మురిసి పోతుంది ఇవాళ. అయితే ఇంకా ఏదో మిస్ అయింది అని అనుకున్నాం కదా, గాజులు వేసుకుంటాం. కాకపోతే కుంకుమ కూడా పెట్టుకోవాలి. మళ్ళీ మీరు అక్క మీరు ఇంత పండగ చేసి కుంకుమ పెట్టుకోలే అని అంటారు. నా చిట్టల్లికి ఫస్ట్ కుంకుమ పెట్టేద్దాం. ఏంద్రా చరణ్ అట్లా. హ్యాపీ దీపావళి. నా చిట్టల్లి మొక్కు హ్యాపీ బర్త్డే అయిపోతున్నాయి. అదే రా ఉప్పు అని హ్యాపీ బర్త్డే. నా చిట్టల్లి ముఖం ఎక్కించుకుంది. ఇది రా ఎందుకు ఆమె ఆర్పేసినా కదా దీపం వచ్చింది.
మా ఊరికి దీపాలు తెమ్మరితేరా నాయన అంటే రప్పుడు పట్టుకొని వచ్చిండు. ఎందుకురా నా చుట్టూ అందరు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సరే ఫోటో దింపే. నాకు కాలిందని ఇగో ఇక్కడ కాలింది సుర్రం అని. అది గిఫ్ట్ పెట్టి దివాళీ గిఫ్ట్ కూడా ఉంది. మీకు కూడా పంపించాలా? పంపిస్తుంది దివాళీ గిఫ్ట్. లైట్స్ బయట పెట్టడానికి దివాళీ. వావ్ వాట్ ఏ వండర్. ఒక పని చెప్పిన మా ఆయనకి ఎంత మంచి పని చేసాను చూడు. అట్లా వెలిగించేస్తా ఆయన. ఇది దీపాలు, చిన్న దీపాలు, పెద్ద దీపాలు. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. బయట హ్యాంగ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సరే బయట బాగుంటుందా ఇంట్లో బాగుంటుందా చూద్దాం. కానీ పురుగులు మాత్రం ఇంటి చుట్టే ఉంటాయి ఇప్పుడు. ఇదొకటి మొత్తం. ఈయనకు ఒక పని చెప్తే నాకు అర్ధగంట పట్టే అంత పని చెప్పింది. ఒక చిన్న పని చెప్తే నాకు ఒక పెద్ద పని చెప్పిండు. ఇంకొక పని చెప్పిన మా ఆయనకి ఎట్లా పెట్టాలి. నువ్వు ఆర్డర్ ఇస్తావు నువ్వే పెట్టాలి. అది నేను ఆర్డర్ చేస్తే నేనే పెట్టాలి. నాకు తెలియదు కదా. పెట్టాలి స్విచ్ బోర్డ్ లాగా ఇట్లా డిజైన్ పెట్టాలి కదా. ఇది పెట్టు విజయ్. కాల్తుంది అది. లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నా, రైట్ హ్యాండ్తో పెడుతున్నా. ఏడా లేవు బాబా. పొల్యూషన్ చేస్తున్నారు. నేను కూడా తీసుకోమంటా. దేవుడా ఈరోజు వర్షం పడదు. వర్షాకాలం అయిపోయింది. చేది అమ్మా మస్తు పెట్టిండ్రు. ముందే నువ్వు రా బెట్టి, నువ్వు పెట్టినట్టు తీసుకుంటా వీడియో. ఏం కాదా, గడప మీద కాదు గడప కింద పెట్టురి. వినడు అన్న చెల్లెలు ఇద్దరు పెడుతుర్రు దీపము. ఇప్పుడు వద్దు, ఎప్పుడెప్పుడు కాల్చాలి అని ఉంది. నా చిడితల్లి నేను ఒకటి చేస్తుంటే నా చిడితల్లి ఇంకోటి చేస్తుంది. భూమి మీద ఉన్నావు ఎందుకు? కొన్ని తీసుకోపోయి ఇంట్లో కాల్చవు. ఇంట్లో ఎవరిని కలుస్తారా? ఇంటి బయట కలుస్తారు కదా. ఇంటి పైన కాలుస్తాం. అట్లా కాల్చడం కన్నా నెక్స్ట్ కాల్చుకుంటాం అట్లా. ఒకటొకటి పెట్టేది దాని పక్కన. నా చిట్టాలి మధ్యలో కూర్చొని తపస్సు చేస్తుంది. ఓం నమ శివాయ. చేపెట్టు చెమ్మ చెప్పు. మౌనరథం. ఓం నమ శివాయ. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. మహాలక్ష్మి పూజిస్తారు ఈరోజు. అమ్మకి అలవాటు అయిపోయింది, పప్పాకి అలవాట్లేదు అంతే. ఇంకో ఈ పువ్వు మీద పెట్టినా బాబాయ్ పని బాబు వదిలేసి వస్తుంది. ఆడ పెట్టింది ఫోటోషూట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తిరుగు పెట్టి ఆ గుడి వస్తుంది. ఇటు పెట్టు. బాయ్ సాబ్ ఇక్కడ రా వెనకాల రా పని చరణ్. పైకి లేపు. బ్లర్ వస్తుంది. బ్లర్ వస్తుంది. ఇడు మా కెమెరామెన్స్ ఇక్కడ అద్దంలో కనిపిస్తున్నారు. హాయ్ చెప్పండి మా కెమెరామెన్స్. మేమే హాయ్ చెప్పుకుంటాం. హాయ్ చెప్పరా చరణ్. బాయ్.
కెమెరామ్యాన్ చెక్. చాలా కష్టపడి రసగుల్లాలు చేసినాం మేము. ఇప్పుడు ఇవాళ దివాళీ కాబట్టి మనము శుభకార్యం కాబట్టి స్వీట్స్ తినాలి. శుభకార్యానికి స్వీట్సే తింటాం కాబట్టి మేము చాలా కష్టపడి నేను ఇంకా కలిసి రసగుల్లాలు చేస్తాం అని అనుకుంటారు. అసలు కలిసి తీసుకొచ్చినాం. దివాళీ రోజు పేనీలు తింటారు. ఎందుకు తింటారో తెలియదు కానీ మా డాడీ అలవాటు చేసింది ఇట్లా ఇట్లా ఇదంతా పెట్టేసి వేడి వేడి పాలు పోయాలి. పాలు పైన ఇట్లా పోసుకున్నాం కదా. ఇప్పుడు షుగర్. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం లేని రెసిపీ ఏంటో తెలుసా? ఈ పేనీలు చల్లి తింటే మొత్తం పైన డాల్డా డాల్డా అతుక్కుంటుంది. ఈమె పోస్తూనే ఉంది షుగర్. చాలు 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 చాలు. ఇవాళ నా డైట్ బ్రేక్ అయింది. అంటే ఒక్క స్పూన్ మాత్రం. బాగుంది. హాయ్ చెప్పా. 1 మినిట్. క్రాకర్స్ వద్దని చెప్పాను. ఎవరికి? అందరికి క్రాకర్స్ వద్దని చెప్పాను. ఓన్లీ దీపాల పండుగ కాబట్టి దీపాలే వెలిగి. పెట్టు. ఫైనల్గా కొత్త ఇంట్లో అయితే దీపాలు పెట్టేసినాం. కాకపోతే చుచ్చుబుడ్డి సుర్సుర్ బత్తి ఇట్లాంటివి వెలిగియకపోతే మనసుకి ఏదో పండుగలానే అనిపించదు. అందుకే ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ చేసేసినాం మా ఫెస్టివల్, మా దివాళీ సెలబ్రేషన్స్. ఇంకా మా ఆయన ఎక్కడ పోయిండు అని మీకు డౌట్ రావచ్చు. ఆయన ఫ్రెండ్స్తోని మంచిగా చిల్ అవ్వడానికి దీపాలు పెట్టేసిండు. నేను చెప్పిన పని చేసేసిండు. మంచిగా సైడ్ అయిపోయిండు. నేను, మా అత్త, నా చిట్టలి మేము ముగ్గురం మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ వీటితోని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఎక్కడో తెలియని భయం. ఆ ఫైర్ వచ్చి మనకి ఎక్కడ అంటుకుంటుందో, మన ముఖం ఏడ వేలుతుందో, మన చెయ్యి ఎక్కడ కాలుతుందో అని. ఆ భయంలోనే హ్యాపీనెస్ వస్తుంది చూడు, అది వేరే లెవెల్ అసలు. నా చిట్టలితో పాటు ఇక్కడ మేమిద్దరం కూడా చిన్నపిల్లల్లాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఇప్పటికీ నాకు కొంచెం భయం ఆ క్రాకర్స్ అవి పేల్చాలన్నా కాల్చాలన్నా. కాకపోతే నా చిట్టలికి అస్సలు భయం లేదు. మంచిగా పెట్టేసి ఫైర్ అంటించేసి పక్కకు జరుగుతుంది. కాకపోతే కొంచెం భయపడుతుంది. కానీ అంత చిన్న ఏజ్లో నాకైతే చాలా భయం ఉండే. ఈ పైప్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. పొలంలో ఎక్కువగా యూజ్ చేస్తారంట. అంటే బర్డ్స్ ఏమైనా వచ్చి అవన్నీ గింజలు తింటుంటాయి అని చెప్పి ఈ ఫైర్ పేలుస్తారు. సో దీంట్లో నుంచి ఒక గ్యాస్ వస్తుంది. ఇప్పుడు స్టోన్ వేసారు కదా, ఆ స్టోన్ సోడియం రాయి, అది సోడియం అండ్ వాటర్ ఆ రెండు మిక్స్ అయ్యి రియాక్షన్ అయ్యి మనకు ఒక పెద్ద సౌండ్ వస్తుంది. అంటే దాంట్లో ఉండే గ్యాస్ బయటకు వస్తుంది. కానీ స్మెల్ మాత్రం ఘోరం. అసలు బాగా షేక్ చేయాలి. మీకేమైనా తెలుసా? తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం. లైటింగ్ ఇది మెయిన్ మనకు కావాల్సింది. ఇది యూట్యూబ్ కంటెంట్కి సంబంధించింది. యూట్యూబ్ ఇది అంటే దీని పేరే యూట్యూబ్. ఇప్పుడు ఇది సుర్సుర్ బత్తి లాగా వస్తుందా, ఎట్లా వస్తుందో చూద్దాం. చుచ్చుబుడ్డియా క్యాన్ లాగా వచ్చింది. యూట్యూబ్ క్యాన్. అయితే ఇక్కడ మనము ఫైర్ అంటిస్తే మంచిగా వస్తుంది. అది పక్కన కాదు, బాంబు ఇట్లా ఉంటే కష్టం. ఫస్ట్ ట్రయల్ అంట. ఇది ఎట్లా ఉంటుందో ఏందో తెలియదు. ఫస్ట్ టైం కాబట్టి సుర్సుర్ బత్తియా లేకపోతే చుచ్చుబుడ్డియా లేకపోతే బాంబా ఏందో అని అక్కడ పెట్టు ఫస్ట్ అని అంటుంది.
ఏ చరణ్ నువ్వు అక్కడ ఉండిపో. ఇంకా మా వాళ్ళకి నేను గిఫ్ట్ కూడా తీసుకొచ్చిన, చాక్లెట్ గిఫ్ట్. దివాళీ రోజు స్వీట్స్ పంచుతారు కాబట్టి ఇంకా మా చిన్నోడు కూర్చోరా. హ్యాపీ దివాళీ చిన్నోడా. చిన్నోడా అంటే చిన్నోడా కాదు, పందిగాడు మా చిన్నోడు. తిండిపోతు చిన్న దా. చరణ్ బాయ్. వీడు చరణ్ మా తమ్ముడు, అంటే ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడు, కెమెరా మ్యాన్. మా పెద్దోడు చరణ్, అందుకే వీడి కోసం కూడా గిఫ్ట్. హ్యాపీ దివాళీ చరణ్. చిట్టి తల్లి హ్యాపీ దివాళీ కన్నమ్మా. నెక్స్ట్ చరణ్. వీడు మా పెద్దోడు, మీ అందరికి తెలుసు కదా, పెద్దోడు అంటేనే ఉంటాయి కదా కెమెరా మ్యాన్. పాపం చాలా కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఎంత తిరిగినా ఏం చేసినా వీడియో తీరా అంటే తీస్తూనే ఉంటాడు. ఇంక రండి కాలి, కాకపోతే ఇంకా ఆల్రెడీ నా చిట్టాలు తీసుకుంది. హ్యాపీ దివాళీ రా. సేఫ్గానే దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. మేమైతే హ్యాపీగా సేఫ్గా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ బాయ్.